హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే ఎవాపరేటివ్ సర్ఫేస్ కండెన్సర్ ఎలా వర్క్ చేస్తుంది, దాంట్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయని తెలుసుకుందాం. ముందుగా ఇందులో కాంపోనెంట్స్ తెలుసుకుందాం. ఇది వాటర్ సర్క్యులేట్ పంప్ మోటార్. ఇది వచ్చి వాటర్ సంప్, ఇది ఎగ్జాస్ట్ ఫ్యాన్, ఇది వచ్చి ఈ గ్రీన్ కలర్ లైన్స్, ఇది కండెన్సర్, ఇది కూలింగ్ టవర్ బాడీ ఫ్రేమ్, ఇది వచ్చి హెడర్, ఇక్కడ నాజిల్స్ ఉంటాయి, నాజిల్స్. ఓకే ఫ్రెండ్స్, దీని వర్కింగ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అంటే ఇక్కడ మన టాపిక్ ఏంటంటే ఈ కండెన్సర్ ఎలా కూల్ అవుతుంది. ఇక్కడ వాటర్ సర్క్యులేట్ పంప్ ఉంది కదా, ఈ వాటర్ సంప్ నుంచి వాటర్ని తీసుకొని ఇక్కడ హెడర్ వరకు తీసుకొస్తుంది అన్నమాట. ఈ హెడర్లో ఈ నాజిల్స్ ఉంటాయి, నాజిల్స్ ద్వారా ఈ కండెన్సర్ పైప్ లైన్స్ మీద వాటర్ని స్ప్రింక్లింగ్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఇది వచ్చి ఇది కంప్రెసర్ డిశ్చార్జ్ చేయమంటే, ఇది అంటే హాట్ గ్యాస్ ఉంటుంది, హై ప్రెషర్ హై టెంపరేచర్ గ్యాస్. ఇది ఇక్కడ కండెన్సర్ ఈ ట్యూబ్లో హై ప్రెషర్ గ్యాస్ ఇట్లా ఫ్లో అవుతూ ఉంటుంది కూలింగ్ టవర్లో నుంచి. ఇక్కడ ఈ హెడర్ నుంచి వాటర్ స్ప్రింక్లింగ్ చేయటం వల్ల ఈ వాటరు ఈ ట్యూబ్స్ మీద పడుతున్నప్పుడు ఈ వాటర్ కూలి వల్ల ఈ ట్యూబ్స్లోని వేపరు హై ప్రెషర్ హై టెంపరేచర్ వేపరు ఇక్కడ టెంపరేచర్ డ్రాప్ అయిపోతుంది. ఈ వాటర్ కూల్ని గ్రహించి ఇక్కడ టెంపరేచర్ డ్రాప్ అయిపోయి ఇక్కడ కండెన్సర్ అవుట్లెట్ వచ్చేటప్పటికి ఇక్కడ టెంపరేచర్ పూర్తిగా డ్రాప్ అయ్యి ఈ వేపరు లిక్విడ్గా మారుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రిఫ్రిజిరెంట్ని కూల్ చేయటం వల్ల ఈ వాటరు ఈ హాట్ పైపుల మీద పడుతున్నప్పుడు కొంత వాటర్ కూడా వేపర్గా మారుతుంది. ఆ వాటర్ మళ్ళీ తిరిగి ట్యాంక్కి రాదు. ఈ ట్యాంక్ వాటర్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎవాపరేటివ్ సర్ఫేస్ కండెన్సర్ ఎలా కూల్ చేస్తుంది, ఇందులో ఏ భాగం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.